ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో విషయాలతో మరి మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. నూతనమైన కృప, నూతనమైన బలము, నూతనమైన శక్తిని మనం పొందుకుంటున్నాం. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా మనం మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగడం మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు మరి మనందరితో మాట్లాడి మనని ఇంకను నడిపించినై ఉన్నారు. తన నూతనమైన కృప చేత మరి మనలందరినీ కూడా ముందుకు నడిపించినై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 118వ కీర్తనలు 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, ఇవి సత్యమైన మాటలు. యెహోవా మన పక్షమున ఉన్నారు, మనము భయపడాల్సిన అవసరము లేదు. ఆమేన్. మనుషులను కోరుకుంటూ ఉంటాం కదా, మనకు బాగా నచ్చిన వాళ్ళు మన పక్షాన ఉంటే బాగుండు, మన తరఫున మాట్లాడితే బాగుండు, లేకపోతే మన గురించి చాలా గొప్పగా మాట్లాడితే బాగుండు. ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిలో మనము మనుషుల పైన ఆధారపడుతూ ఉంటాం, మనుషుల వైపే చూస్తూ ఉంటాం. చూడండి, సమయం రాగానే ఎవరైతే సహాయం చేస్తా అన్నారో, ఎవరైతే తోడుగా ఉంటా అన్నారో, ఎవరైతే మరి ప్రతి విషయంలో నీ వెన్నంటే ఉంటాను లేదా నీ పక్షాన ఉంటాను అన్నవారే మరి ఆ సమయం రాగానే మన పక్షాన లేకుండా ఇతరుల పక్షాన మరి వెళ్ళిపోయి మనల్ని ఎంతగానో వేదనకి గురి చేస్తూ ఉంటారు. చూడండి, మనుషుల జీవితాలు, మనుషుల స్వభావాలు అలాంటివి. ఒక్క మాట మాట్లాడితే ఆ మాట పైన నిలబడని మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు ఒక మాట, రేపటి రోజున మరొక మాట, ఇలా మాటలు చేంజ్ అవుతూనే ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. మనుషుల మాటలు మారిపోతాయి కానీ దేవుని మాటలు ఎన్నటికీ మారిపోవు. ఆయన ఖచ్చితంగా నీ పక్షాన ఉంటాను నా ప్రియ కుమార్తె అంటే, ప్రియ కుమారుడు అంటే ఆయన ఖచ్చితంగా మన పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన పక్షాన నిలబడి పోరాడే దేవుడై ఉన్నారు. ప్రతి అవసరతలో, ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి ఇబ్బందిలో, ఇరుకులో ఇదిగో ఎవరి సహాయము లేకపోయినా దేవుని సహాయము ఎల్ల వేళలా మనతో ఎల్లప్పుడూ ఉంటుందండి. ఆమేన్. మనము చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. అయ్యో ఎవరు లేరే, ఎట్లా ఏంటి అనుకుంటాం. కానీ లేదండి, ప్రతి విషయంలో దేవుడు మనతోనే ఉండి, మన పక్షాన ఉండి, మనకు మేలైనది, మంచైనది, క్షేమమైనది, యోగ్యమైనది మనం ఎలా ఫలించాలో దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి మంచి చేసే దేవుడై ఉన్నారు. మనుషులు మన ప్రాణాలు తీసేస్తారు కానీ మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడై ఉన్నారు. మనకి ఏది కావాలో, మనం ఎలా ఉండాలో అన్నిటినీ కూడా చక్కని రీతిలో ఆలోచించే దేవుడై ఉన్నారు. అందుకే నీ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎలాంటి బలహీనతలతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా దిగులు పడకండి, భయపడకండి. యెహోవా మన పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో భార్యాభర్తల మధ్యలో, లేకపోతే కుటుంబీకుల మధ్యలో, లేకపోతే ఇంకా అనేకమైన సందర్భాల్లో, అనేకమైన విషయాల్లో ఎన్నో పోరాడుతూ ఉన్నారు అనుకుంటా. అర్థం చేసుకొని వారు లేకపోయి ఉండొచ్చు. అన్యాయపు తీర్పు, అన్యాయపు మాటలు, చాలా మరి అన్యాయమే ఎక్కువ జీవితంలో మరి ముందుకు వెళ్తున్న సమయంలో భయపడకండి. దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడే ఉన్నారు. దేవుడు మీ పక్షాన ఉండి యుద్ధము చేయబోతున్నారు. ప్రతి విషయంలో భయపడక ప్రార్థించండి, అంతే. ప్రార్థన అద్భుతాన్ని జరిగిస్తుంది. ఆమె మన పక్షాన ఉన్న దేవుడు మధ్యలోనే మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని గమ్యము చేర్చే వరకు మన తోడు ఉండే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే యుద్ధము చేసి, ఆయనే మన పక్షాన నిలబడి ప్రతి పోరాటము పైన మనకు విజయాన్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ఈ బలమైన శక్తివంతమైన మాటలు పట్టుకుని ముందుకు సాగుదాం. భయపడకండి, దిగులు పడకండి, జడియకండి. ప్రతి విషయంలో దేవుడు మన పక్షాన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం.
ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయ్యా మీరు మా పక్షాన ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. ఎవరి వైపు కాదయ్యా, మీ వైపే చూస్తూ అయ్యా ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే ఏ పోరాటాల మధ్యలో ఏ బలహీనతల మధ్యలో ఉన్నారో ప్రతి పోరాటము ప్రతి బలహీనతలలో అయ్యా మీరు తోడుగా ఉండి బిడ్డల పక్షాన నిలబడి యుద్ధము చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల పైన అయ్యా ప్రభ విజయము తెచ్చండి. ప్రతి కొరత ప్రతి కష్టాల నుంచి విడుదల చేయండి. ప్రతి విషయంలో ఏది కావాలన్నా మోకరించి ప్రార్థించుటకు అయ్యా ప్రార్థించి అడిగి పొందుకునే కృపలోనికి బిడ్డలందరినీ మీరు నడిపించమని వేడుకుంటున్నాం. స్వామి సహాయము చేయండి. గొప్పవారగుదురు గాక, గొప్ప స్థితిలో ఉందురు గాక, ప్రతి కొరత ప్రతి కష్టము ప్రతి నష్టము పైన విడుదల కలుగును గాక, క్షేమము కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మీరే యుద్ధము చేయండి. ప్రభా బిడ్డల పక్షం నిలబడండి, మా అందరి పక్షం నిలబడండి. అయ్యా నీవు ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు. ప్రతి విషయము తోడుగా ఉండండి. ఎవరైతే ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, ఎవరైతే కోర్టు సమస్యల మధ్యలో ఉన్నారో, ఎవరైతే బలహీనతల మధ్యలో ఉన్నారో, ఎవరైతే అయ్యా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారో, ప్రతి విషయంలో మీరే విజయం తీసుకుని రండి. ప్రతి పోరాటాల పైన విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరూ చేస్తున్న పనులలో ప్రయత్నాలంతట్లో కూడా క్షేమం కలుగును గాక. ఈ రోజంతట్లో అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను దయచేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.